హలో అండి. ఈరోజైతే టమాటా పప్పు చేసేస్తున్నాను. ఎలా చేసేస్తున్నానో చూసండి వచ్చేయండి. ఒక గ్లాసుడు పప్పు తీసుకున్నాను. దాన్ని వాష్ చేసేసాను. పెద్దవైతే 2, చిన్నవైతే 3 టమాటాలు కట్ చేసుకోండి. అలాగే 2 పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకున్నాను. ఇందులో అయితే ఒక స్పూన్ అయితే నేను కారం వేసాను. హాఫ్ టీ స్పూను పసుపేసాను. నేనైతే ఇందులో 2 గ్లాసులైతే వాటర్ ఏసాను. మీ పప్పు కంటెంట్‌ని బట్టి మీరైతే వాటర్ అయితే ఇందులో యాడ్ చేసుకోండి. నాకైతే 2 గ్లాసులు వాటర్ అయితే సరిపోయింది ఇందులో. మీకైతే ఈ పప్పు టమాటా కర్రీ ఎవరికిష్టమో నాకైతే కమెంట్ చేసేయండి. నాకైతే చాలా చాలా ఇష్టం. మా పాపకు కూడా చాలా ఇష్టం పప్పు టమాటా కర్రీ. అండ్ ఇప్పుడైతే ఇప్పుడైతే ఒక 3 4 విజిల్లయితే ఏపిచ్చేసుకోండి. నేనైతే 4 విజిల్లు ఏపిచ్చుకున్నాను. ఆ పప్పయితే రెడీ అయిపోయింది. ఇప్పుడైతే తాలింపేసేసుకుందాం. ఇందులో కొంచెం ఆయిల్ అయితే యాడ్ చేస్తున్నాను. ఒక స్పూను ఆవాలు, ఒక స్పూన్ జీలకర్ర, కొన్ని ఎల్లుల్లి రెబ్బలు అండ్ ఒక 2 అయితే ఎండుమిర్చి ఏసేసుకున్నాను. అండ్ 3 రెబ్బలు కరివేపాకయితే ఏసేసుకున్నాను ఇందులోని. పప్పులో అయితే నాకు సరిపడే ఉప్పయితే యాడ్ చేసేసుకున్నాను సరిపోయింది. ఇప్పుడైతే ఇందులో తాలింపయితే అయిపోయింది. పప్పులో యాడ్ చేసేసుకుంటున్నాను ఇంకా. అంతేనండి. సింపుల్‌గా మన పప్పయితే రెడీ అయిపోయింది. కావాలితే మీరు ఇందులో ఇంగువ కూడా యాడ్ చేసుకోవచ్చు. కానీ నేను యాడ్ చేసుకోలేదు. పప్పు ఇష్టం లేనోళ్ళు ఎవరుంటారు చెప్పండి. దీనికి కాంబినేషన్‌గా ఏ ఆమ్లెటో, ఏ అప్పడాలో, వడియాలో ఏపుకొని తింటే చాలా చాలా బావుంటది. ఇందులో అయితే నేనైతే కొత్తిమీర యాడ్ చేసుకుంటున్నాను టేస్ట్ పెరగడానికి. కొత్తిమీర యాడ్ చేసుకుంటే టేస్ట్ అయితే చాలా బావుంటది. ట్రై చేసి చూడండి. పప్పు అయితే రెడీ అయిపోయింది. సర్వ్ చేసుకుందాం. మీకైతే ఈ వీడియో